గుడ్ మార్నింగ్. ఓకే విజయ్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. లక్ష్మణ్ గారు లేట్గా జాయిన్ అయ్యారు, మీరే సమాధానం చెప్పాలి. కూటమి నుంచి ముగ్గురు ఉన్నారు, ఆల్రెడీ సురేంద్ర గారు మాట్లాడారు. ఏంటి మీరు పట్టుకోమని చెప్పి అడుగుతున్నారు, జరుగుతున్నటువంటి విషయాలు చూస్తూ ఉన్నారు. ప్రధానంగా ఒకవేళ జరిగిన దాంట్లో గత ప్రభుత్వ హయాంలోనే ఇన్ని కోట్ల మెట్రిక్ టన్స్ కేవలం కాకినాడ పోర్ట్ నుంచే వెళ్ళాయనేది నిన్న ఆల్రెడీ కమిటీలు వేయడం జరిగింది, సబ్ కమిటీలు వేయడం జరిగింది. సీఎం డిప్యూటీ సీఎం కలిపి భేటీ అయ్యారు, మాట్లాడుకున్నారు, దీన్ని ఏ విధంగా చేయాలంటున్నారు. ఒకవేళ అన్ని కూడా ఆధారాలతో బయటకు వచ్చి ఇదిగో ఇది జరిగింది, లాస్ట్ హయాంలో ఇదంతా చేశారు అని చెప్పి బయట తీసుకొచ్చి నిరూపిస్తే ఓకేనా? అదే కదా డిమాండ్ చేస్తున్నారు. అక్షయ్ గారు, మీకు పెనఉన్న పెద్దలకి ఐఎన్ఎస్ వీక్షల యజమాని హృదయపూర్వక నమస్కారం అండి. క్షమించాలి, వేరే ఛానల్లో డిబేట్ వాళ్ళు రాలేకపోయాను. అక్షయ్ గారు, మన భారతదేశంలో అత్యంత భారీ పోర్ట్లు ఏవైతే పెద్దవన్న మనం సంఖ్య చెప్పుకుంటామో కోల్కతా, కాకినాడ, వైజాగ్, ఇవి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పోర్ట్లు అండి. ఇవి దీంట్లో కాకినాడ నుంచి ఎందుకు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి, కాకినాడ నుంచి ఎందుకు వెళ్తా ఉన్నాయి అంటే ప్రతి ఒక్క పోర్ట్లు కూడా రవాణా జరుగుతుంది, ఎగుమతులు దిగుమతులు జరుగుతాయి. అలాగే కాకినాడ పోర్టు నుంచి కూడా జరుగుతున్నాయి. కాకినాడ పోర్ట్లో 2 పోర్ట్లు ఉన్నాయి. ఒకటి డిపిఏ, ఈ డిపిసి అనేది ఆ తీరానికి ఆనుకొని ఉన్నటువంటి పోర్టు. ఏదైతే యాంకరేజ్ పోర్ట్ ఉందో అది తీరానికి కొంత దూరంలో ఒక 100 మీటర్లు 200 మీటర్ల దూరంలో ఉన్నటువంటి యాంకరేజ్ పోర్ట్ అనేది ఉంటుంది. అక్కడ లంగర్స్ వేసుకొని ఏవైతే అంతర్జాతీయ నుంచి వచ్చినటువంటి నౌకలు, ఆ నౌకలకి ఎగుమతులు దిగుమతులుగా అక్కడ మరి చేయడం జరుగుతూ ఉంటాయి. మరి ఎక్కువగా కాకినాడ పోర్టు నుంచి ఏవైతే కాకినాడ పోర్టుకి ఒడిశా, బీహారు, అలాగే మరి ఇక్కడ తెలంగాణ నుంచి వేరే రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువగా మనకి వచ్చినటువంటి ఈ పీడిఎస్ బియ్యం కానీ ఎక్కువ ఎప్పటి నుంచో, ఇప్పుడే కాదండి, ఈ 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి కాదు, ఎప్పటి నుంచో ఇది జరుగుతూ ఉంది. ఇది నిరంతరంగా జరుగుతుంది, రవాణా అవుతూ ఉంది, వెళ్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఎక్కువ జరిగినటువంటి ఈ ఎంకరేజ్ పోర్ట్ నుంచి మరి అది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 1997లో దాన్ని ఏషియా బ్యాంక్ నుంచి అప్పు తీసుకొచ్చి దాన్ని సుందరీకరణ చేసి దాన్ని డెవలప్మెంట్ చేసి దాన్ని 1999లో దాన్ని ప్రైవేటీకరణ చేశారు. సో ప్రైవేటీకరణ చేశారు, అది ఎవరి వ్యక్తిలో ఉందో ఎవరి చేతిలో ఉందో మరి గవర్నమెంట్ ఆదానం, గవర్నమెంట్ కి మరి అధికారం కూడా ఉంటది. సో ఏదైతే వీళ్ళు చెప్తున్నటువంటి ఈ టిపిసి ఏదైతే ఈ పోర్ట్ ఉందో దాంట్లో 41.2% మాత్రమే అరబిందోకు ఉందండి. మిగతా 50% కూడా కేవీ రావు గారు అని ఆయన ఉన్నారు. కేవీ రావు గారి కంటే మళ్ళీ ఇలా అనొచ్చు, కేవీ రావు గారి దగ్గర బెదిరించి కొన్నారు కదండి, ఆయన బెదిరించలేదు, ఆయన ఎవరికి అమ్మలేదు, ఆ వాటో కేవీ రావు గారికే ఉంది. ఈ ప్రశ్న నాగేంద్ర మనోహర్ గారే చెప్పారు. ఒక మన జర్నలిస్ట్ ఆయనకి ప్రశ్న అడిగితే నా వరకు ఎటువంటిది రాలేదండి, ఆయన అమ్మలేదు, నా దృష్టికి రాలేదని మనోహర్ గారే సమాధానం చెప్పు. అది కూడా మీకు క్లియర్ చేస్తాం. అంటే మళ్ళీ వీళ్ళు ఏమంటా ఉన్నారు, ఆ షిప్ లో ఏదైతే ఒక 35 కంపెనీలకు సంబంధించి 32 మంది అక్కడ 35,000 మెట్రిక్ టన్నుల పీడిఎస్ బియ్యాన్ని రవాణా చేసి ఒక ఆఫ్రికా దేశం నుంచి వచ్చినటువంటి పనామా స్టాల్ ఎల్వన్లో మరి వీళ్ళు చేసినటువంటి లోడింగ్ వీళ్ళు మేము గుర్తించాం, అక్రమంగా రవాణా జరుగుతుందని చెప్తా ఉన్నారు. మరి నిన్న కృష్ణగిరిగా చెప్తా ఉన్నారు కదా, ఆ పక్కనే ఉన్నటువంటి ఎవరైతే మన రాష్ట్రానికి ఆర్థిక మినిస్టర్ ఉన్నటువంటి పయ్యాల కేశవ్ గారి యొక్క వియ్యంకుడు కృష్ణారావు గారు అలియాస్ వేల్పూరి శ్రీనివాసరావు గారి యొక్క మరి కెరన్ స్టార్ అన్నటువంటి ఈ యొక్క షిప్ లో ఆయన ఒక్కడే పట్టాబి ఆర్గో అనేటువంటి ఒక కంపెనీ పెట్టి ఆయన ఒక్కడే దాదాపుగా 45,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని లోడ్ చేసి పంపిస్తే అది మీ కంటికి కనబడలేదా? ఎందుకు దాని దగ్గరికి వెళ్ళి సీజ్ ద షిప్ అని ఎందుకల్లా పేరు, దేనికి అక్కడికి వెళ్ళి మీరు ప్రశ్నించలా పేరు, ఈ షిప్ దగ్గరికి ఎందుకు ప్రశ్నించారని మేము అడుగుతాం. అంటే ఒకవేళ మీకు అంతర్గతంగా ఏమైనా కుమ్ములాట్లకి ఏమైనా వాటర్ల లావాదేవీల్లో మీకు రావాల్సినటువంటి మనోహర్ గారికి అలాగే మీకు రావాల్సినటువంటి పవన్ కళ్యాణ్ గారి వాటర్లు రాలేదని మీరు వెళ్ళి అక్కడ ఒక ఓజీ సినిమాలో ఒక డైలాగ్ పెడదాం, ఓజో సినిమాలో షూటింగ్ కు కొంత పార్ట్ మిగిలింది కాబట్టి ఆ షూటింగ్ అక్కడ మనం తీసేద్దామని ఆ గబగబా కెమెరామెన్ తీసుకెళ్లి ఇప్పుడు ఈ షిప్ ని తనిఖీ చేయడం తప్పంటారా, ఆ షిప్ ని తనిఖీ చేయకపోవడం తప్పంటారా? ఏది తప్పు కాదు.
అన్నిదంటే రెండు చేయాలి, దీన్ని తనిఖీ చేయడం తప్పని మేము అన్నట్ల. ఇదేలా చేస్తారో దాని కూడా చేయాల్సిందే కదా, దాని దగ్గర కూడా వెళ్ళాలి కదా. మీ హయాంలో కూడా అంత స్థాయిలో జరుగుతుందని చెప్పి మీరే అంటున్నారు, గత 10 సంవత్సరాలు జరుగుతుందని చెప్పి. మరి మీ హయాంలో పోర్టుల నుంచి పోర్టుల యొక్క డెవలప్మెంట్ గురించి మీరు ఎంత శ్రద్ధ పెట్టారో మీకు తెలుసు. అనేక సందర్భాల్లో డిబేట్ లో మీరు మాట్లాడినటువంటి పరిస్థితులు, అనాశ్చర్యంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన పరిస్థితులు మనం చూసే ఉన్నాం. మరి ఆ స్థాయిలో జరుగుతున్నప్పుడు మీరు ఎటువంటి, నన్ను కంప్లీట్ చేయనివ్వండి లక్ష్మణ్ రావు గారు, ఇప్పటి వరకు మాట్లాడారు కదా, ఒక్క నిమిషం. ఆ స్థాయిలో జరుగుతుందని చెప్పి మీరు తెలిసినప్పుడు మీరెందుకు యాక్షన్ తీసుకోలేదు? వినండి అమ్మా, వినండి. చెప్పండి. మా హయాంలో జరిగినటువంటి అక్రమ రవాణాలు ఏం జరగల. అవి ఎప్పటి నుంచి జరుగుతున్న పీడిఎస్ బియ్యం అవనియండి, లేదంటే ఏదైనా బియ్యాలు లోపలికి వెళ్ళి వెళ్ళినప్పుడు అక్కడ సెక్యూరిటీ ఆ యొక్క పోర్టు అథారిటీ అక్కడ ఉన్నటువంటి కస్టమ్స్ అధికారులు అందరూ కూడా అవి కరెక్టా కాదని సర్టిఫైడ్ అయిన తర్వాతనే వెళ్తాయి బయటికి. సో ఎవరిచ్చారు? కస్టమ్స్ అధికారులు ఎవరు, అక్కడ ఉన్నటువంటి పోర్ట్ అధికారులు ఎవరు, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీగా చేసినటువంటి టోల్ గేట్ అధికారులు ఎవరు? మిమ్మల్ని దాటి వెళ్ళాయి అంటే దానికి అర్థం ఏంటి? మీరే మీ దాంట్లోనే మీ ఎమ్మెల్యే, మీ మినిస్టర్, అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు, డిఎస్పీ లేదా ఐఎస్పీ అందరూ కుమ్మకే చెప్తున్నారుగా. ఎన్నిసార్లు వస్తే అన్ని సార్లు ఎస్పీ డుమ్మా కొడుతున్నారు. అసలు వాస్తవం ఏంటి? అధికారులు స్పందించట్లేదు, పని చేయలేదని వారు చెప్తున్నారు కదా. సస్పెండ్ చేయండి, గుడ్ మార్నింగ్ అండి. వినండి ఆశా గారు, మమ్మల్ని మీరు 8 o'clock వచ్చుంటే మీ టైం మీకు ఇచ్చేవాళ్ళమండి, మిగతా వాళ్ళకి కూడా సమయం ఇవ్వాలి ప్లీజ్. పార్సారథి గారు, ఏం యాక్షన్ తీసుకోబోతున్నారంటే ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. కేంద్రంతో మాట్లాడుతున్నారు, కేంద్రంతో చర్చిస్తామంటున్నారు, చేస్తున్నారు, కానీ అక్కడ ఇంది